ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం ఈ వీడియోలో కాశీ క్షేత్రంలో ఒక విశిష్టమైన ప్రఖ్యాతమైనటువంటి ప్రదేశం గురించి మీకు తెలియజేస్తాను. దీని విశిష్టత ఏమిటి అన్నది ఈ వీడియోలో వివరిస్తాను. ఇది నేను ఇప్పుడు వీడియోలో చూపుతున్నటువంటి ప్రాంతం వారణాసి పట్టణంలో సూరజ్కుండ్ ప్రాంతంలో ఉంది. ఇది సాంబ శివలింగం. శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి శివానుగ్రహం పొంది తనకు ఉన్నటువంటి కుష్టి వ్యాధిని నయం చేసుకున్నాడు. అయితే ఈ సూరజ్కుండ్లో ఉన్నటువంటి శివలింగము పైన ఆదివారం నాడు ఉదయకాలంలో కానీ మీరు దర్శించినట్లయితే అక్కడ సూర్యకిరణాలు వచ్చి సోకుతుంటాయి. అలాంటి సమయంలో ఆ శివలింగాన్ని దర్శించి అక్కడ అభిషేకం చేసి ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ కొలనులో సాంబ కొలను అని కొంతమంది అంటుంటారు, సూరజ్కుండ్ కొలను అని చెప్తుంటారు. మొత్తానికి ఇప్పుడు మీకు వీడియోలో చూపెట్టినటువంటి కొలనులో మీరు స్నానం చేసినట్లయితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎలాంటి చర్మ రోగాలైనా నయమైపోతాయి. అందులో కుష్టి వ్యాధి, బొల్లి వ్యాధి ఇలాంటివి చాలా శీఘ్రంగా నయమవుతాయి. ఇంకా మనకి ఈ మధుమేహమునికి గురైనటువంటి వాళ్ళకి చర్మ సంబంధమైన రోగాలు కనబడుతుంటాయి. అటువంటి వారు ఈ శివలింగాన్ని దర్శనం చేసి ఇక్కడ ఉన్నటువంటి కొలనులో స్నానం చేస్తే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇకపోతే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంది, దానిని దర్శించుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ రావి చెట్టుకు ప్రక్కన ఉన్నటువంటి ఒక దేవాలయం చిన్నది ఉంది, ఇప్పుడు మీకు వీడియోలో చూపెడుతున్నాను. ఇక్కడ కాళికాదేవి, చింతామణి గణపతి, అలాగే భైరవుల్లో ఆది భైరవుడు చిన్న చిన్న విగ్రహాల రూపంలో ఇక్కడ మనకి కనిపిస్తారు. ఆ తర్వాతను ఈ ప్రాంతంలో ఉన్న కొలనులో మనం ఏదైనా చేపలకు ఆహారంగా వేస్తే మన పితృదేవతలు ఈ కొలనులో ఉన్నటువంటి చేపల రూపంలో వచ్చి వాటిని తీసుకుని సంతృష్టి చెందుతారు. దానివలన పితృదేవత అనుగ్రహము, ఆశీర్వచనం మనకి లభిస్తుంది. ఇది చాలామంది వారణాసి వచ్చి సూర్యలింగాలు చూస్తుంటారు, కానీ దీన్ని ఎవరు దర్శించటం లేదు. కానీ నిజానికి దీని స్థల పురాణం తెలిసాక ప్రతి ఒక్కరూ దర్శిస్తారని ఆశిస్తూ మీరు ఈ సూరజ్కుండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సాంబ శివలింగాన్ని దర్శించుకొని మీకున్నటువంటి సకల వ్యాధులను నయం చేయించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ హితులు సన్నిహితులు ఎవరైనా కాశీ వెళ్తుంటే వాళ్ళకి ఈ వీడియో చూపెట్టి తెలియపరచండి. ఎలా అయినా ఈ ప్రాంతాన్ని దర్శింపజేయండి. ఇది చాలా విశేషమైనటువంటిది. నేను నా అనుభవపూర్వకంగా చూశాను. చాలామందికి అక్కడ స్నానం చేశాక కూడా చాలా బాగా నివారణ జరిగింది, రోగ నివారణ అనేది జరిగింది. కనుక ఆత్మీయ సాధకులారా, ఈ విషయాన్ని పరిశీలించుకొని ఒకసారి దర్శించుకుంటారని ఆశిస్తూ ఎల్లవేళలా మీ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు కోరుకుంటూ మీ స్వామి త్రిపురానంద నాథ. ఓం శ్రీమాత్రే నమః.